టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అవును, 2022 నాటి T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ చేతిలో జరిగిన దారుణ పరాభవానికి ఇప్పుడు బదులు తీర్చుకుంది. దాదాపు అదే పరాభవం ఇప్పుడు ఇంగ్లాండ్కు ఎదురైంది. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్లో 68 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. టాస్ ఓడిపోయి ఇండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి ఇండియా బ్యాటింగ్కు వెన్నుముకగా నిలిచాడు. 39 బాల్స్ ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 4లు 2 6లతోటి 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, సూర్యకుమార్ యాదవ్ 36 బాల్స్ ఎదుర్కొని 4 4లు 2 6లతోటి 47 పరుగులు చేసి ఆదుకున్నాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా సైతం 13 బంతుల్లోనే 1 4 2 6లతోటి 23 పరుగులు చేశాడు. జడేజా 9 బాల్స్లు ఎదుర్కొని 2 4లతోటి 17 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలోనే 103 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ 25 పరుగులు, కెప్టెన్ జోస్ బట్లర్ 23 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 21 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లందరూ విఫలమైనరు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా బుమ్రా 2 వికెట్లు తీశారు. మరో 2 బ్యాటర్లు రన్అట్లయ్యారు. కీలక సమయంలో వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెనువిరిచినటువంటి అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే వర్షం వల్ల అవుట్ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ రాత్రి 9:15కు ప్రారంభమైంది. అంటే గంటంబావు ఆలస్యమైందన్నమాట. అయినప్పటికీ ఓవర్లను కుదించలేదు. అక్కడ మ్యాచ్ ప్రారంభమైంది స్థానిక కాలమానం ప్రకారము ఉదయం 11:45 కాబట్టి ఆట 2 గంటలు ఆలస్యమైనా కూడా ఓవర్లను తగ్గించకూడదని టోర్నీ ప్రారంభానికి ముందే నిర్ణయించడం జరిగింది. సో టాస్ ఓడినటువంటి ఇండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. టోప్లో వేసినటువంటి తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ కొట్టినటువంటి 4తో కలిపి 6 పరుగులు వచ్చాయి. టోప్లో వేసినటువంటి 3వ ఓవర్లో 2వ బంతికి 6 కొట్టిన విరాట్ కోహ్లీ అదే ఓవర్ 4వ బంతికి బౌల్డ్ అయ్యాడు. ఈ టోర్నీలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నటువంటి కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరుస్తూ 9 బాల్స్ ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 19 పరుగుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. టోప్లో వేసినటువంటి 5వ ఓవర్లో రోహిత్ 2 4లు కొట్టాడు. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా ఉన్నా రోహిత్ శర్మ మాత్రం అగ్రెసివ్గానే ఆడటానికి ప్రయత్నించాడు. అయితే 6వ ఓవర్ వేసినటువంటి శామ్ కరన్ తన తొలి ఓవర్లోనే 2వ బంతికి రిషబ్ పంత్ను అవుట్ చేశాడు. భారీ షాట్ కొట్టబోయినటువంటి రిషబ్ పంత్ మిడ్ వికెట్లో ఉన్నటువంటి బెయిర్ స్టోక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బాల్స్ ఆడినటువంటి రిషబ్ పంత్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 40 పరుగుల వద్ద ఇండియా తన 2వ వికెట్ను కోల్పోయింది. 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆ ఓవర్లో 1 4 కొట్టడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఆదిల్ రషీద్ వేసిన 7వ ఓవర్లో రోహిత్ శర్మ 2 4లు బాదాడు. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. దాదాపు గంట అంతరాయం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఓవర్లేమీ కుదించలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి నిలకడగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. శ్యామ్ కరణ్ వేసిన 13వ ఓవర్లో 6 కొట్టిన రోహిత్ శర్మ 36 బాల్స్లలోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కూడా 1 4 మరో 6 బాదటంతో ఆ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే స్పిన్నర్ ఆదిల్ రషీద్ వేసినటువంటి 14వ ఓవర్లో జోరు మీద ఉన్నటువంటి రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. 39 బాల్స్ ఆడిన రోహిత్ శర్మ 6 4లు 2 6లతోటి 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 50 బంతుల్లో 73 పరుగులు జోడించారు. అలా 113 పరుగుల వద్ద ఇండియా తన 3వ వికెట్ను కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఇక ఇండియా చివరి 5 ఓవర్లలో 53 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 4 4లు 2 6లతోటి 47 పరుగులు చేసి 16వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో జోర్డాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా 17వ ఓవర్లో లివింగ్స్టోన్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే జోర్డాన్ వేసినటువంటి 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా 2 6లు బాదాడు. కానీ ఆ మరుసటి బంతికే శ్యామ్ కరణ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పాండ్యా 13 బాల్స్లలోనే 1 4 2 6లతోటి 23 పరుగులు చేశాడు. పాండ్యా అవుట్ అయిన మరుసటి బంతికే శివం దూబే బట్లర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. జోర్డాన్కు మళ్ళీ హ్యాట్రిక్స్ ఛాన్స్ వచ్చింది. కానీ అక్షర్ పటేల్ దాన్ని అడ్డుకున్నాడు. చివర్లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా బ్యాట్ జులిపించడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ పిచ్ పైన 171 పరుగులంటే భారీ స్కోర్ కిందే లెక్క.
ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీయగా టోప్లే, ఆర్చర్, షామ్కరన్, ఆదిల్ రషీద్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ఆదిల్ రషీద్ చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. లివింగ్స్టోన్ సైతము వికెట్లేమీ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ వేయడం జరిగింది. ఇక 172 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండు ధాటిగానే ఇన్నింగ్స్ను ప్రారంభించింది. తొలి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ జోస్ బట్లర్ బౌండరీలతో చెలరేగాడు. అయితే 4వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి అక్షర్ పటేల్ తను వేసిన తొలి ఓవర్ తొలి బంతికే బట్లర్ను అవుట్ చేశాడు. కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ అవుట్ అయ్యాడు. అక్కడి నుండి ఇంగ్లాండ్ వికెట్ల పతనం కొనసాగింది. మరొక ఓపెనర్ ఫిల్ సాల్ట్ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ బెయిర్స్టోన్ను బౌల్డ్ చేశాడు. వరుసగా 4, 5, 6 ఓవర్లలో వికెట్లు పడటంతో ఇంగ్లాండ్ కోలుకోలేదు. కాదు ఇంగ్లాండ్ బ్యాటర్లను మన బౌలర్లు కోలుకొనివ్వలేదు. 8వ ఓవర్లో అక్షర్ పటేల్ మొయిన్ అలీని బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ షామ్కరన్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేర్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 62 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ తర్వాత కూడా కుల్దీప్ యాదవ్, హ్యారీ బ్రూకు, క్రిస్ జోర్డాన్లను అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ పరాజయం ఖరారైంది. చివరిలో జోఫ్రా ఆర్చర్ 21 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కనీసం 100 పరుగుల మార్కునైనా అందుకోగలిగింది. లేకపోతే 100 లోపే ఆల్అవుట్ అయ్యేది ఇంగ్లాండ్. చివరికి ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో ఇండియా 68 పరుగుల తేడాతోటి విజయం సాధించి ఘనంగా ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే స్పిన్నర్లు అమోఘంగా రాణించారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీరిద్దరు కూడా చెరొక 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెనువిరవగా ఫేస్ బౌలరు జస్ప్రీత్ బుమ్రా మరో 2 వికెట్లు తీయడం జరిగింది. ఇంకో 2 బ్యాటర్లు రన్అట్ అయ్యారు. ముఖ్యంగా భారత బౌలర్లందరూ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారని చెప్పారు. జస్ప్రీత్ బుమ్రా, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా ఓవర్కి 5 లోపే పరుగులు ఇవ్వగా రవీంద్ర జడేజా సైతము 5.3 చొప్పున పరుగులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అక్షర్ పటేల్ 5.8 చొప్పున, అంటే దాదాపుగా అందరూ కూడా ఎకనామికల్గా చక్కటి బౌలింగ్ చేశారు. ఒక హార్దిక్ పాండ్యానే 1 ఓవర్లో 14 పరుగులు ఇవ్వడం జరిగింది. అందుకని ఆ తర్వాత హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ ఇవ్వలేదు. సో ఈ విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది అక్షర్ పటేల్. ఎందుకంటే కీలకమైన సమయంలో టాప్ ఆర్డర్లో 3 బ్యాటర్లని వరుసగా వచ్చినటువంటి 3 బ్యాటర్లని మరి అవుట్ చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత పనిని కుల్దీప్ యాదవ్ పూర్తి చేశాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పేదే ఉంది. ప్రతి మ్యాచ్లో కూడా ఇండియాకి తుర్పుముక్కగా ఉన్నటువంటి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీసినా తీయకపోయినా పరుగులను నియంత్రిస్తూ ఈ సిరీస్ మొత్తంలో, అంటే ఈ ప్రపంచ కప్ మొత్తంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా కీలక సమయంలో 3 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఫైనల్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రేపు, అంటే శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ ఫైనల్స్ సమరం జరగనుంది. మరి ఇప్పటివరకు ఐసీసీ ఫైనల్స్లోకి అడుగుపెట్టినటువంటి సౌత్ ఆఫ్రికా మొదటిసారిగా ఈ వరల్డ్ కప్లో ఫైనల్స్కు చేరింది. మరి ఇండియా T20 వరల్డ్ కప్లో తన 2వ పొట్టి కప్పును అందుకుంటుందా, లేక మొదటిసారిగా ఐసీసీ ట్రోఫీని అందుకొని సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అనేది మనం రేపు చూడాలి.